ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, మరి విద్యాశాఖ అధికారులకు, విద్యార్థులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2020 సంవత్సరం అనేక ఒడిదుడుకులు విద్యాశాఖ ఎదుర్కొన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వలన ఎక్కువగా నష్టపోయిన శాఖ ఏదైనా ఉందంటే మరి విద్యాశాఖ. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు అందరూ చాలా ఇబ్బంది పడి ఏదో విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కాపాడాలనే ఒక పట్టుదలతోటి అందరం మరి కలిసికట్టుగా పనిచేసి ఏదో విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకొని మరి అట్లాగే నూతన విద్యా సంవత్సరం 2021కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో చేపట్టినటువంటి అనేక సంస్కరణలు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, విద్యా ప్రమాణాలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరిచే విషయంలో కానివ్వండి అనేక చర్యలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతలతోటి అనేకమైన మరి కార్యక్రమాల్ని ప్రారంభించడం మనం చూసాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం మొట్టమొదటిసారిగా జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ యొక్క పేదరికం విద్యకు అడ్డు రాకూడదు అనే ఒక ఆలోచనతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆలోచన విధానాన్ని, ఆయన భావజాలాన్ని తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 6,000 కోట్ల మరి పైచిలకు మరి బడ్జెట్లో దాన్ని కేటాయించి సుమారు 43 లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ స్కూల్ బయట ఉన్నటువంటి విద్యార్థుల్ని స్కూల్లోకి తీసుకురావాలని చెప్పి ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలనే ఒక ఆలోచనతోటి అతి పెద్ద కార్యక్రమం అది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. దాంతోపాటు జగనన్న గోరుముద్దలు కానివ్వండి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జగనన్న విద్యా కానుకని ఒక వినూతమైన కార్యక్రమం. గత ప్రభుత్వాలన్నీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్లు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మరి ఎప్పుడో 6 నెలల తర్వాత అందిస్తున్న పరిస్థితుల్లో మరి వాటన్నిటినీ కూలంకషంగా పరీక్షించి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నింటినీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టితోటి సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి విద్యా కానుకలు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి పిల్లలకు యూనిఫామ్స్తో పాటు టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చిన పరిస్థితి మీకు తెలుసు. వాటితో పాటు మరి ఈ యొక్క జగనన్న మరి వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క విద్యాశాఖలో బహుశా గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదనేది ఒక వాస్తవం. వీటన్నిటిని ఒక పక్క చూస్తే అతి ముఖ్యమైన కార్యక్రమం మరి నాడు నేడు, మనబడి నాడు నేడు అని చెప్పి పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చే దిశలో సుమారు 11,000 కోట్ల రూపాయలతోటి 45,000 స్కూళ్ళు కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీలు కానివ్వండి, ఐటీఐలు కానివ్వండి, అట్లాగే డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అన్ని మౌలిక వసతులతోటి మార్పు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం, పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం మొదటి విడత 15,000 స్కూళ్ళు తీసుకొని మరి వాటిని పూర్తి చేయడం జరిగింది. రెండో విడత కూడా మొదలు పెడుతున్న తరుణంలో మరి నూతన సంవత్సరం మనం మరి ఆ యొక్క సంవత్సరంలో అడుగెడుతున్న ఈ యొక్క శుభ సందర్భంలో ఏ అరిష్టాలు మరి అడ్డు రాకుండా ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరాన్ని కాపాడే మరి దిశలో ప్రభుత్వ మరి యంత్రాంగం అంతా మరి చాలా కష్టపడి పనిచేస్తున్న నేపథ్యంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా సహకరిస్తూ మరి ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసే దిశలో మరి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, ముఖ్యంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ మరి వారి సహాయ సహకారాలను కోరుతూ మరి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, విద్యార్థుల సంఘాలు కానివ్వండి,
మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని బట్టి మనం అందరం విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం. ఈ యొక్క విద్యా వ్యవస్థను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల వలన పూర్తిగా విద్యా ప్రమాణాలే కాదు, మౌలిక వసతులే కాదు, విద్యారంగం సంస్థ మొత్తం మార్పు చేసే దిశలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతులతోటి, బడ్జెట్ కేటాయింపులతోటి, అట్లాగే సంస్కరణతోటి ముందుకు పోతున్న మరి ఈ యొక్క నేపథ్యంలో ప్రతి సంవత్సరం విద్యానామ సంవత్సరంగా మరి ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అందరికీ మరి నూతన సంవత్సరం అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ భగవంతుడు అందరినీ మరి చల్లగా చూడాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరి అక్షర క్రమంలోనే కాదు, ఈరోజు అభివృద్ధిలో కాదు, ఇంకా విద్యా మరి ప్రమాణాలను మెరుగుపరచడం కూడా మొదటి ర్యాంక్లో మరి ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు.